నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. కాళ్ళు మొక్కుతా బాంచన్ ఒక్క బస్తా యూరియా ఇప్పించండి దొరా. ఇది ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఓ అన్నదాత నోటి నుంచి వచ్చిన ఆక్రందన. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ఎదురు చూసిన రైతు ఇప్పుడు భూమి వైపు వంగి అధికారుల కాళ్ల మీద పడుతున్నాడు. కేవలం ఒక్క బస్త ఎరువు కోసం తన ఆత్మ గౌరవాన్ని పనంగా పెడుతున్నాడు. డోర్నకల్ నియోజకవర్గంలో వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్రంలో ఎరువుల కొరత ఏ స్థాయిలో ఉందో చెప్పకని చెబుతుంది. మహబూబ్ నగర్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని నర్సింహులపేట మండలం బస్తా రాంతండాకు చెందిన రైతులు ఇవాళ అగచాట్లు పడ్డారు. పంటలు చేతికొచ్చే సమయం వర్షాలు పడి పొలాలు పచ్చగా మారుతున్న వేళ వాటికి బలాన్నిచ్చే యూరియా అందక రైతులు విలువిలలాడుతున్నారు. నర్సింహులపేట కేంద్రంలో ఉన్న సహకార సంఘం వద్దకు వందలాది మంది రైతులు తెల్లవారుజామునే క్యూ కట్టారు. గంటలు గడుస్తున్నా ఎండ ముదురుతున్నా యూరియా మాత్రం అందలేదు. స్టాక్ లేదని కొందరు, సర్వర్ పనిచేయడం లేదని మరికొందరు అధికారులు చెప్పడంతో అన్నదాతలు సహనం నశించింది. తన పంట ఎక్కడ ఎండిపోతుందో అన్న భయంతో ఓ రైతు అక్కడున్న అధికారి కాళ్లపై పడ్డాడు. నువ్వు కాదంటే నా పంట ఎండిపోతుంది సామి, ఒక్క బస్తా ఇప్పించు అని బతిమిలాడుతుంటే చూసేవారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అర్ధరాత్రి నుంచే నిరీక్షణ. రైతులు తెల్లవారుజామున 3 గంటలకే తమ చెప్పులను క్యూలో పెట్టి యూరియా కోసం వేచి చూస్తున్నారు. మహిళా రైతులు పసిబిడ్డలను పట్టుకొని ఎండలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎరువుల నిల్వలు ఉన్నప్పటికీ కావాలనే బ్లాక్ మార్కెట్లో తరలిస్తున్నారని లేదా కావాలనే ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వరి, మిర్చి పంటలు ఇప్పుడు యూరియా వేయాల్సిన కీలక దశలో ఉన్నాయి. మరో 2 రోజులు ఆలస్యమైతే పంట దిగుబడి దారుణంగా పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సహకార సంఘాల్లో దొరకకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు యూరియాను విక్రయిస్తున్నారని, గత్యంతరం లేక అక్కడికి వెళ్లాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. పాలకులు సభలో రైతు రాజ్యం అని గొప్పలు చెబుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు బస్తా యూరియా కోసం కాళ్ల మీద పడుతున్నారు. ఎరువుల సరఫరాపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు ఏవి? జిల్లా యంత్రాంగం ఎందుకు విఫలమైంది? డోర్నకల్ నియోజకవర్గంలో ఈ పరిస్థితిపై స్థానిక ప్రజా ప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారు? నరసింహపేటలో జరిగిన ఈ ఘటన కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అధికార కాళ్ల మీద పడ్డ ఆ రైతు ఆవేదన ఒక్కడిది కాదు, అది తెలంగాణ అన్నదాతలందరి వేదన. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యుద్ధ ప్రాతిపాదికన ఎరువుల సరఫరాను క్రమబద్ధీకరించాలని, రైతులు ఇలాంటి అవమానకర స్థితికి గురి కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.